యేసు ప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రారంభించి 14వ వచనము వరకు చదువుకుంటాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును. అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో, చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు సహాయం చేసి వారిని విడిపించలేనటువంటి పరిస్థితుల్లో, సమస్తమును నష్టపోయి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలతోటి, లేదంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే యూదా ప్రజలతోటి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వారిని ఈ వాక్యం ద్వారా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. వారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, కాంటెక్స్ట్ ఏమిటి అంటే, చరిత్ర ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులు లేదంటే యూదా దేశస్థులు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ద్వారా వారి దేశము ఓడించబడి 3 దఫాలుగా ఆయన దాని మీద దాడి చేశాడు. యూదా దేశం మీద వారి యొక్క జనమును ఆయన చెరగా పట్టుకొని పోయాడు. ఇల్లు కాల్చివేశాడు, మందిరాన్ని కాల్చివేశాడు, మనుషుల్ని చంపేసివేడు, ప్రాణ నష్టము, తర్వాత వచ్చి ఆస్తి నష్టము, సమస్తమును కోల్పోయినటువంటి జనము. అటువంటి జనమును ఆయన బబులోని దేశానికి చెరపట్టుకుని పోయి అక్కడ వాళ్ళని సెటిల్ చేశాడు. అంటే ఈ వాక్యము వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎటువంటి నిరీక్షణ లేదు. అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు వాళ్ళ హృదయాల్లో మెదులుతూ ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన బహుశా ఏమిటి అంటే, దేవుడు మమ్మల్ని శాశ్వతంగా తృణీకరించడా? దేవుడు ఇక మమ్మల్ని రక్షించడా? ఒకప్పుడు మమ్మల్ని ఐగుప్తు దేశం యొక్క దాసత్వం నుంచి, ఫరో యొక్క బంధకముల నుంచి విడిపించుకొని వచ్చినటువంటి యెహోవా దేవుడు మేము చేసినటువంటి తప్పుల వలన, లేదంటే మా యొక్క అపరాధముల వలన, దోషముల వలన శాశ్వతంగా మమ్మల్ని విడిచివేసి మమ్మల్ని విడనాడా, మమ్మల్ని ఎడబాసి మమ్మల్ని వదిలేశాడా అనేటటువంటి ఆలోచన ఆ చెరలో, ఆ బబులోని దేశంలో ఉన్నటువంటి ప్రజలకి రావడం చాలా సహజమైనటువంటి విషయం. దేవుని చేత తృణీకరించబడినటువంటి జనముగా వాళ్ళ మనసుల్లో భావిస్తూ ఉన్నారు. మా యొక్క భవిష్యత్తు ఏంటి? మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి? మేము వదిలివేసినటువంటి ఇళ్ల సంగతి ఏంటి? మా యొక్క పొలముల సంగతి ఏంటి? మా పశువులు నశించిపోయినాయి, మా పిల్లలు చెరపట్టబడ్డారు, అనేకమైనటువంటి నష్టాలు వాళ్ళకి సంభవించినాయి. ఇటువంటి మానసిక కృంగుదల్లో ఉన్నటువంటి ఆ జనులకి దేవుని యొక్క వాక్యము ఇర్మియా ప్రవక్త ద్వారా వస్తూ వాళ్ళని ఆదరించేటటువంటి పలుకులు ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ మొట్టమొదటి వాక్య భాగంలో ఆయన ఏమంటాడంటే, మిమ్మల్ని గురించినటువంటి ఉద్దేశంలో నేను ఎరుగుదును, మీ పట్ల నాకు కలిగి ఉన్నటువంటి తలంపులు నేను ఎరుగుదును, అవి మంచికి సంబంధించినటువంటివే, మీకు మేలు చేయాలనేటువంటి తలంపునే నేను కలిగి ఉన్నాను, మీకు ఎటువంటి కీడు చేయాలనేటువంటి తలంపు నాకు లేదు. అయితే మీరు 70 సంవత్సరంలో మాత్రం ఈ యొక్క బబులోను రాజ్యంలో మీరు చెరలో ఉండిన తర్వాతనే మిమ్మల్ని తిరిగి మీ దేశంలోనికి నేను తోడుకొని వస్తాను, మీకు ఒక భవిష్యత్తునిస్తాను, మీకు ఒక నిరీక్షణనిస్తాను, మీ జీవితాలు కట్టబడతాయి, మీ భవిష్యత్తు కట్టబడుతుంది, మీ యొక్క పిల్లలు తర్వాత వచ్చేటటువంటి వారి పిల్లలు, వారి యొక్క పిల్లలు తరములు కట్టబడతాయి, ఆశీర్వదించబడతాయి, అభివృద్ధి పరచబడతాయి అనేటటువంటి వాక్యము దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ యూదా దేశస్థులకి ఆయన ఇస్తూ ఉన్నాడండి. ముందు భాగంలో మిమ్మల్ని గురించినటువంటి ఉద్దేశములు నేను ఎరుగుదును, మిమ్మల్ని గురించినటువంటి తలంపులు నేను ఎరుగుదును, మంచి చేయాలన్న ఆలోచన నేను కలిగి ఉన్నాను, మీకు కీడు చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదు అని ఎవరితో చెప్తూ ఉన్నాడంటే, దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి ప్రజలు, భ్రష్టులైపోయినటువంటి ప్రజలు,
విశ్వాసఘాతుకులైనటువంటి వారు, తమ దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారు, ఐగుప్తు దేశం యొక్క చెరలో నుంచి వారిని విడిపించి తోడుకుని వచ్చినటువంటి వారి విమోచకుడైనటువంటి యెహోవాను, అరణ్యంలో వారిని నడిపించి కానాను దేశంలో వారికి స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి యెహోవాను, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చి వారిని అక్కడ నాటి అనేక విధాలుగా శత్రువుల నుంచి వారిని రక్షించి వారికి ధాన్యాన్ని ఇచ్చి, ఇళ్లనిచ్చి, పండ్ల తోటలనిచ్చి అనేక విధాలుగా ఆశీర్వదించినటువంటి యెహోవా దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి ఆ నిబంధనని పక్కన పెట్టేసి ఇరుగు పొరుగు రాజ్యాల్లో ఉండేటటువంటి వారి యొక్క అలవాట్లను, ఆచారాలను, వారి యొక్క దేవుళ్లను, దేవతలను యూదా దేశంలోనికి, ఇశ్రాయేల్ దేశంలోనికి తీసుకుని వచ్చి భ్రష్టులైపోయి దేవుడికి బాధ దుఃఖము కలిగించినటువంటి జనులతోటి దేవుని యొక్క వాక్యము తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఈ ఆదరణ కలిగించేటటువంటి మాట, వాళ్ళని ఉత్సాహపరిచేటటువంటి మాట, వారికి నిరీక్షణ కలిగించేటటువంటి ఈ మాట నీతిమంతులైనటువంటి వారికి ఇవ్వబడినటువంటి మాట కాదు. దేవుడితో చక్కగా నడిచేటటువంటి జనులు, దేవుడికి విధేయత చూపించినటువంటి జనులకి ఇవ్వబడినటువంటి మాట కాదు. అవిధేయులైనటువంటి వారు, దేవుణ్ణి తృణీకరించినటువంటి వారు, విశ్వాసఘాతుకులైనటువంటి ఇశ్రాయేలీల జనాంగం, యూదా దేశ జనాంగం, వారికి దేవుడు కనికరము చూపిస్తూ నేను మీకు తిరిగి మేలు చేస్తాను అంటున్నాడు. కీడును గురించినటువంటి ఉద్దేశాలు నాకు లేవు, మీకు ఒక భవిష్యత్తు ఉంది, మీకు ఒక నిరీక్షణ ఉంది, నేను ఏర్పాటు చేస్తున్నాను అని చెప్తూ, ఆ మాటలు చెప్తూ ఆయన కింద ఇంకొక కొన్ని మాటలు పలికాడు. దాంట్లోకి పోకముందు నేను ఒక విషయాన్ని నేను మీతో గుర్తు చేస్తాను. నీ జీవితంలో నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి ఒకప్పుడు నువ్వు విశ్వాసం అయి ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు దేవుడితో నడుచుండొచ్చు, కానీ ఈ వర్తమాన కాలంలో దేవుడిని నువ్వు పూర్తిగా వదిలేసి లోకంలో కలిసిపోయి తిరిగి పాపం యొక్క చెరలో పట్టబడినటువంటి వాడువేమో, లేదంటే పాపంలో జీవించుచున్నటువంటి దానివేమో, దేవుని పట్ల నువ్వు విశ్వాసఘాతకుడిగా, విశ్వాసఘాతకురాలుగా నువ్వు ప్రవర్తించేవేమో. నీ పరిస్థితులు ఇప్పుడు తారుమారైపోయి నువ్వు నీ హృదయంలో దేవుడు నన్ను తిరిగి అంగీకరిస్తాడా, దేవుడు తిరిగి నన్ను ఆశీర్వదిస్తాడా, నా జీవితంలో ఆయన తిరిగి నాకు మేళ్లు కలుగజేస్తాడా అని ఒకప్పుడు దేవుడితో నడిచినటువంటి నువ్వు, ఒకప్పుడు దేవుడిని వెంబడించినటువంటి నువ్వు ఈనాడు పతనమైపోయి దేవుడి దగ్గర నుంచి వేరైపోయి లోకంలో కలిసిపోయి ఉన్నటువంటి నువ్వు ఇశ్రాయేలు మాదిరి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఏమని? దేవుడు నన్ను తిరిగి మేలు చేస్తాడా, దేవుడు నన్ను తిరిగి స్వీకరిస్తాడా, దేవుడు నాకు తిరిగి సమకూరుస్తాడా అని చెప్పి నీ హృదయంలో నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అటువంటి పరిస్థితుల్లో నువ్వు గాని ఉంటే ఈ దేవుని యొక్క వాక్యం నీకు వర్తించేటటువంటి వాక్యం. ఈ దేవుని యొక్క వాక్యం నీ హృదయంతో మాట్లాడుతుంది. నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ఆలోచనలు నేను ఎరుగుదును, నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు, తలంపులు నేను ఎరుగుదును. మేలు చేయుటకు నేను ఆలోచిస్తున్నాను కానీ కీడు చేయుటకు నేను తలపోయటం లేదు. కాబట్టి దేవుడు నిన్ను బలపరిచేదానికి ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు. దేవుడిని నువ్వు పూర్తిగా విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేదు. దేవుడైతే మాత్రం నిన్ను విడిచిపెట్టలే, దేవుడైతే మాత్రం నిన్ను ఎడబాయలే. నువ్వు వదిలి వెళ్ళిపోయావు దేవుడి దగ్గర నుంచి, నువ్వే ఆయన మాటల్ని పక్కన పెట్టేశావు, నువ్వే ఆయన ఆజ్ఞల్ని తృణీకరించావు, నువ్వే లోకంలో కలిసిపోయావు. దేవుడు నిన్ను విడిచిపెట్టలే, ఆయన తిరిగి నీ కోసం కాసుకుని ఉన్నాడు. ఆయన చేతులు నీ వైపు చాచబడి ఉన్నాయి, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ నా కుమార్తె తిరిగి నా దగ్గరకు వస్తుంది, ఎప్పుడు ఈ కుమారుడు తిరిగి నా దగ్గరకు వస్తాడు అని ఆయన ఆశతోటి నీ దగ్గర కనిపెట్టుకుని ఆయన ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు నీతో కూడా ఆయన మాట్లాడుతూ నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు మంచి ఉద్దేశములే కానీ చెడు ఉద్దేశములు కావు, కీడు చేయటికి నేను తలపోయటం లేదు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పి ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? ఇశ్రాయేలు దేవుడితో మాట్లాడేటటువంటి మాట ఏమిటి? మిమ్మల్ని మీరు ఎంత ఘోరమైనటువంటి పాపం చేసినా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాపంలో మీరు పడిపోయినా, మీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మీరు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి జనులైనా, నేను మాత్రం నా నిబంధనని త్రోసిపుచ్చి మిమ్మల్ని వదిలిపెట్టలేదు. నేను మీతో ఉన్నాను, మీ పట్ల ఆలోచనలు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నానని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అదే దేవుడు,
ఆ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలే, ఆయన నిన్ను వదిలివేయలే, ఆయన నిన్ను తృణీకరించలే. ఆయన నీకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి, నీ రాబోయేటటువంటి దినముల్లో నువ్వు నిరీక్షణ కలిగి జీవించేదానికి, ఆయనతో తిరిగి నడిచేదానికి మంచి ఉద్దేశాలే ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు, కానీ కీడుకు సంబంధించినటువంటివి కావు. ఇప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో చెప్పేటటువంటి ఇంకొక మాట ఏమిటి అంటే, మీ పట్ల నేను ఆలోచనలు కలిగి ఉన్నాను, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను, కరెక్టే. చెడు ఉద్దేశాలు లేవు, కీడు చేయాలనే ఆలోచనలు లేవు. కానీ మీ వైపు నుంచి మీరు చేయవలసినటువంటిది ఒకటి ఉంది. మీ పట్ల మంచి ఆలోచన నేను కలిగి ఉన్నా, క్షేమం కోసం ఆలోచన కలిగి ఉన్నా, దీవెన ఇవ్వాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి పరచాలని, మిమ్మల్ని కట్టాలని చెప్పి నేను ఆలోచన కలిగి ఉన్నా. కానీ మీ వైపు నుంచి మీరు ఒకటి చెయ్యాలి. మీ మీద ఒక బాధ్యత అనేటటువంటిది ఒకటి ఉంది అని ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి వారి మీద ఆయన పెట్టినటువంటి బాధ్యత ఏమిటి అంటే, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే, వారు చేయవలసినటువంటి పని అంతకుముందు చెయ్యనటువంటిది ఇప్పుడు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును అనేటటువంటి మాటలు రాయబడ్డాయండి. ఒక్కసారి ఆ 4 పదాలు మీ ముందుకు తీసుకొని వస్తానండి. 4 పదాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఒకటి ఏమిటి అంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, రెండోది మీరు నా వద్ద విచారణ చేయుదురేని, మూడోది ఏమిటి అంటే మీరు నన్ను వెతకని ఎడల, 4వ పదం ఏమిటి అంటే నన్ను గురించి విచారణ చేసిన ఎడల. చూడండి, అక్కడ ఆ 4వ పదము నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల అని చెప్పి రాయబడింది, కానీ నా దగ్గర విచారణ చేసిన ఎడల అని చెప్పి రాయబడలే. ఆ 4 పదాలని మీ ముందుకు నేను తీసుకొస్తాను. మొట్టమొదట కింద ఉండేటటువంటి పదాలని మొదట చెప్పి, ఆ తర్వాత పైన ఉండేటటువంటి 2 పదాలు ఏమిటి, నాకు మొరపెట్టుతూ వస్తురేని, నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని అనేటటువంటి వాటిని గురించి తర్వాత మాట్లాడుకుంటాం. మొట్టమొదటిగా 2 పదాల గురించి మీతో చెప్తాను. ఆ 2 పదాల గురించి కొంచెం అవగాహన చేసుకున్న తర్వాత మొదటి 2 పదాలకి వెళ్తాం. నేను మొట్టమొదటిగా చెప్పబోయేటటువంటి 2 పదాలు ఏమిటి అంటే, మీరు నన్ను వెతకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల. పూర్ణ మనసుతో దేవుణ్ణి వారిని వెతికితే, పూర్ణ మనసుతో దేవుణ్ణి గురించి వారు విచారణ చేస్తే ఆయన ఏమంటాడంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును అంటాడు. అక్కడ వెతకిన ఎడల అనేటటువంటి మాట ఉంది చూసారా, ఆ మాట అర్థం ఏమిటి అంటే అండి, కోల్పోయినటువంటి వస్తువు కోసం ఒక వ్యక్తి ఎంత ఆశతోటి అది తిరిగి కనిపించాలి, పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి సంపాదించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒకడు ఎంత ఆశతోటి, ఆతృతతోటి, ఎంత ప్రయాసతోటి వెతకతాడో అటువంటి ఉద్దేశము ఒకటి ఉంది. వెతకడము అనేటటువంటిది పర్పస్ లేకుండా, ఉద్దేశం లేకుండా, గమ్యం లేకుండా, టార్గెట్ లేకుండా ఎవడు వెతకడు. ఒకవేళ ఆ విధంగా వెతికేటటువంటి వాడైతే పర్పస్ లేకుండా, గమ్యం లేకుండా, ఉద్దేశం లేకుండా ఎక్కడ బట్టి దేనికోసం వెతుకుతాడు? అసలు దానికి అర్థం లేనటువంటి పదం అండి అది. వెతకడము అనేటటువంటి దాంట్లోనే ఒక ఉద్దేశం అనేటటువంటిది ఒకటి ఉంది. కోల్పోయినటువంటి దాన్ని తిరిగి సమకూర్చుకోవాలా, నష్టపోయినటువంటి దాన్ని తిరిగి నేను పొందుకోవాలా, దానికోసం ఒక పద్ధతిలో నేను దానికోసం వెతకతా. ఎక్కడెక్కడైతే నేను తిరిగానో, ఎక్కడెక్కడైతే నేను మాట్లాడానో అన్ని దగ్గర నేను వెతకతా. యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ లూకాసు వార్త 15 అధ్యాయంలో వెతకడం అంటే అనేటటువంటి దానికి అర్థం తెలుసుకునే దానికి మనము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు మీ పూర్ణ మనసుతో నన్ను వెతకని ఎడల అనేటటువంటి మాట రాశాడు. దాని అర్థం గ్రహించేదానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసము లూకాసు వార్త 15వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు మీతో నేను పంచుకుంటానండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా?
అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని వారితో చెప్పదా? అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి వృత్తాంతం ఇది. ఆ వృత్తాంతంలో ఉండేటటువంటి స్త్రీ దగ్గర ఎన్ని నాణ్యాలు ఉన్నాయండి? ఆమె దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ కాలంలో వెండి యొక్క మార్కెట్ వాల్యూ ఎంతో మనకి తెలియదు, కానీ వెండే, విలువైనటువంటి వస్తువే. ఆ వెండి నాణాల్లో 10 వెండి నాణాల్లో ఒక నాణెమ పోగొట్టుకుంటే ఆమె దగ్గర ఉండేటటువంటి ఆ వెండి యొక్క విలువ తగ్గిపోయింది. అంటే షీ బికేమ్ పూరర్. 9 నాణాలు మాత్రమే ఉన్నాయి. ఒక నాణెం పోతే ఏమైందండి? 10 నాణాలకు ఉండేటటువంటి విలువ 9 నాణాలకు ఉండదు కదా. ఆ విలువ తగ్గిపోయింది. ఆమె ఆ విలువ కోల్పోయేదానికి, నష్టపోయేదానికి ఆ స్త్రీ ఒప్పుకోవడంలే. ఏం చేసింది? దీపం వెలిగించిందంట. ఇంట్లో ఉండేటటువంటి ప్రతి మూల అన్ని కూడా వెతికింది. ఇల్లంతా ఊడ్చింది. ఎక్కడైనా క్రింద జారిపోయిందేమో అని, బహుశా పడక కింద ఎతికిందేమో, అల్మార్లో ఎతికిందేమో, పోపు డబ్బాల్లో ఎతికిందేమో, బట్టల కింద ఎతికిందేమో, ఎక్కడ ఎతికిందో మనకైతే తెలియదు. ఒకటే ఒక ఉద్దేశం, ఒకటే ఒక గమ్యం. అది ఏమిటి అంటే పోగొట్టుకున్నటువంటి వెండి నాణాన్ని ఎలాగైనా తిరిగి నేను కనుక్కోవాలి, అది నేను తిరిగి సంపాదించుకోవాలి. నష్టపోయేదానికి నాకు ఇష్టం లేదు. నా దగ్గర ఉండేటటువంటి విలువలో ఏమాత్రం కూడా కరిగిపోవడము, తరిగిపోవడము, కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ వాల్యూ కావాలి. ఐ మస్ట్ ఫైండ్ దట్ 1 సిల్వర్ కాయిన్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ కాయిన్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ మచ్ పూరర్. అది ఉద్దేశం. చూడండి, వెతుకుటలో ఒక ఉద్దేశం అనేటటువంటిది తప్పకుండా ఉండి తీరుతుందండి. ఎవడు గుడ్డిగా గమ్యం లేకుండా, ఉద్దేశం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దేనికోసం అంటే దానికోసం వెతకడు. అటువంటి వాళ్ళకి వేరే పదం ఉపయోగిస్తారు. మీరు నన్ను వెతకిన ఎడల. ఒక ప్రశ్న ఈ సందర్భంలో ఒక ప్రశ్న లేవనెత్తడం. అది ఏమిటి అంటే అండి, వీళ్ళు యెహోవా దేవుని చేత ఐగుప్తు దేశం యొక్క దాసత్వం నుంచి విడిపించబడినటువంటి జనం కదా. దేవుడు సీనాయి పర్వతం మీద వీరితో నిబంధన చేయలేదా? దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి గొప్ప ఆయన ప్రభావంతో, మహిమతో జనులతో మాట్లాడలేదా? నిబంధన చేయలేదా? అరణ్యంలో నడిపించుకుని రాలేదా? గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలతో వాళ్ళని కానాను దేశంలోనికి నడిపించలేదా? వారి శత్రువులను ఆయన ఓడించలేదా? ఆయన స్వరమిచ్చి వాళ్ళతో మాట్లాడలేదా? తన ప్రవక్తల ద్వారా ఆయనతో వారితో మాట్లాడలేదా? మరి వీళ్ళు దేవుని కోసం వెతకడమైందండి. దేవుణ్ణి తెలియనటువంటి వాడు, ఏమాత్రం పూర్తిగా తెలియనటువంటి వాడు వెతికితే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వెతకడమేంటి? వాళ్ళు దేవుని యొక్క ప్రజలు, వాళ్ళు దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ఆస్తి. మీరు రాజులైనటువంటి యాజకుల సమూహము, పరిశుద్ధ జనాంగం అని చెప్పి దేవుడు చెప్పలేదా? ఇశ్రాయేలు నా మొదటి కుమారుడు, హీఈస్ మై ఫస్ట్ బార్న్. పర్వతోటి దేవుడు మాట్లాడేటప్పుడు, యెహోవా దేవుడు మాట్లాడమంటే ఇజ్రాయెల్ ఈజ్ మై ఫస్ట్ బార్న్. దేవుని తెలియకపోవడం ఏంటండి? వారి శత్రువుల నుంచి ఆయన విడిపించలేదా? వారికి ఆకలిగినప్పుడు ఆహారం ఇవ్వలేదా? సంరక్షించి పోషించలేదా? ఇల్లు ఇవ్వలేదా? పొలాలు ఇవ్వలేదా? అన్నీ కూడా ఇచ్చాడు. కానీ ట్రాజడీ, దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ఇశ్రాయేలీలు ఈ తరంలో ఉండేటటువంటి వారు అంతకుముందు తరంలో అనేక తరాల నుంచి వీళ్ళు ఎటువంటి జనంగా మారారు అంటే, దేవుణ్ణి, తమ సొంత దేవుణ్ణి, తమను విమోచించినటువంటి దేవుణ్ణి, తమను రక్షించినటువంటి, సంరక్షించి కాపాడేటటువంటి దేవుణ్ణి ఎరుగనటువంటి జనముగా వీళ్ళు మారిపోయారు. ఆయనతోటి వీరికి ఆయనకి ఎటువంటి సంబంధం అనేటటువంటిది లేదు. మరి మీరు అడగచ్చు, అదేంటయ్యా వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు యెహోవాకి పండగ చేస్తారు కదా, వారు ప్రాయశ్చిత్త దినమును ఆచరిస్తారు కదా, పస్కా బలి పశువు వారు ఆచరిస్తారు కదా, దేవుడికి కానుకలు తీసుకొని వస్తారు, ప్రతి సంవత్సరము యెరూషలేముకి 3 సార్లు ఆ దేవుని మందిరం దగ్గర కనబడతారు. ఇవన్నీ చేసేటటువంటి జనము, దేవుని యొక్క మందిరము యెరూషలేములో ఉంది, చాలా ఘనమైనటువంటి మందిరము, అక్కడికి పోయేటటువంటి వాళ్ళు, వీళ్ళకి దేవుడు తెలియకపోవడం ఏంటి? వీళ్ళు దేవుని ఎరగకపోవడం ఏంటి? వాళ్ళు దేవుణ్ణి తిరిగి వెతకడం ఏంటి? అసలు అర్థం లేనటువంటి పరిస్థితి. దాని యొక్క అర్థము ఏమిటి అంటే అండి, తిరిగి వెతకనియల్లా, మీరు నన్ను వెతకనియల్లంటే ఈ యూదా దేశస్థులకి, అంతకుముందు చెరపట్టబడినటువంటి ఇశ్రాయేల్ దేశస్థులు, వాళ్ళకి వాస్తవానికి దేవుడితోటి ఎటువంటి సంబంధము కలిగినటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాదు. దేవుడితోటి వాళ్ళకి నిజమైనటువంటి సంబంధం అంటూ లేదు.
పండుగలు చేశారా? చేశారు. 3 సార్లు చేస్తారండి సంవత్సరానికి. అందరూ పెద్దలందరూ పోతారు, యెరూషలేముకి పోతారు. దేవుని సమక్షంలో వాళ్ళు చాలా ఉల్లసించి పండుగ చేస్తారు. పండుగలు చేయడంలో ఏముందండి? అంత మాత్రమేనా? కానుకలు, బలులు విస్తారంగా సమర్పిస్తారు. అన్నీ చేస్తున్నారు. సబ్బాతును ఆచరిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ విషయం ఏమిటి అంటే, ఈ జనము దేవుడిని ఎరుగనటువంటి జనము. వాళ్ళ హృదయముల్లో దేవుని యొక్క వాక్యమునకు చోటు లేనటువంటి జనము. పేరుకి అన్నీ ఉన్నాయి. దేవుని మందిరం ఉంది, బోధించేటటువంటి లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, బోధ జరుగుతుంది, కానుకలు ఇవ్వబడుతున్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. కానీ దుఃఖకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, వారు దేవుణ్ణి ఎరుగనటువంటి జనులు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము చదువుతానండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 4వ వచనం కూడా చదువుతానండి. పాపిష్టి జనమా, దోషపరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. విషయం అది. ఎద్దుకి తన యజమాని గురించి తెలుసు. యజమాని ఏం చేస్తాడు? తిండి పెడతాడు, గడ్డి, నీళ్లు, దానికి కావాల్సినటువంటి బాగోగులు, దాని యొక్క క్షేమం అంతా చూసుకుంటాడు. ఆ ఎద్దు అక్కడికి వెళ్ళి ఆయన పొలంలో పనిచేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఆ జంతువుకి నాకు భోజనం పెట్టేటటువంటి యజమానుడు ఎవరు, నాకు నీళ్లు పెట్టేటటువంటి, నాకు బలాన్ని ఇచ్చేటటువంటి, నేను ఎవరి దొడ్డులో ఉంటూ ఉన్నానో ఆ యజమానుడు ఎవరు అనేటటువంటిది ఎద్దుకు తెలిసిందంట. దానికి కూడా ఆ మాత్రం జ్ఞానం ఉంది. కానీ ఇశ్రాయేలు జనాంగానికి తమల్ని విమోచించి, తమల్ని విడిపించి తీసుకొని వచ్చి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కానాను దేశంలో వారిని నాటి సంరక్షించి పోషించినటువంటి దేవుణ్ణి గురించి ఇశ్రాయేలీలకి తెలియదు. దౌర్భాగ్యమైనటువంటి ఆత్మీయ స్థితిలో వాళ్ళు పడిపోయి ఉన్నారు. అది దాని యొక్క అర్థం. ఎందుకండి? దేవుడి జనంతో దేవుడే మీరు నన్ను వెతకని ఎడలా మీరు నన్ను కనుగొందురు అంటాడు. వాళ్ళ దగ్గర దేవుడు లేడు. సింపుల్గా అంటే వాళ్ళు వెతకడం లే, వాళ్ళ హృదయాలు దేవుడి మీద లేవు. దేవుడి కోసం ప్రాకులాడేటటువంటి వాళ్ళు కాదు, దేవుని గురించి ఏచించేటటువంటి వాళ్ళు కాదు, ఆయన గణపరచాలనుకునేటటువంటి వాళ్ళు కాదు. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు మాటలో చెప్పాలంటే అండి, దీని అంత సారాంశం అంతా ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలుతో యేసు ప్రభు మాట్లాడుతూ, మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక దేవుడికి మీ యొక్క హృదయములో స్థానము లేదు. సారాంశం అది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. మీ హృదయముల్లో నా వాక్యమునకు చోటు లేదు. అది విషయం. పిన్ పాయింటెడ్గా ఆయన విషయానికి వస్తూ ఉన్నాడు. ఇర్మియా రాసేటటువంటి మాట ఏమిటి అంటే, మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతికిన ఎల్లా, వెతకడం అనేటటువంటి దానికి ఒక పర్పస్ ఉంటుందండి. ఈ జనము దేవుడు లేనటువంటి జనంగా మారిపోయారు. దేవుణ్ణి ఎరుగనటువంటి జనంగా మారిపోయారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడని కాదు. అందుకు దేవుడు వాళ్ళతో ఏమంటారంటే, మీ పూర్ణ హృదయముతో నన్ను వెతకిన ఎడల. 2వ పదంకి వస్తాం. 2వ పదం ఏమని చెప్పి రాయబడిందంటే, మీరు నన్ను గురించి విచారణ చేయుదురేని అని చెప్పి మాట రాయబడింది. విచారణ చేయడము అనేటటువంటి పదము బహుశా మీరు కూడా అనేక సార్లు పేపర్లలో చదివి ఉండొచ్చు, తెలుగు భాషలో మీరు విని ఉండొచ్చు. అది మీకు పరిచితమైనటువంటి పదమే, సుపరిచితమైనటువంటి పదమే. అది అపరిచితమైనటువంటి పదం కాదు. మీకు విచారణ చేయడం అంటే ప్రభుత్వం దేన్నైనా శోధించేదానికి, దేని విషయమైనా కూలంకుషంగా తెలుసుకునేదానికి, సత్యాసత్యాలు శోధించేదానికి, ఏదైనా విషయం ఒక పాలసీ నిర్ణయం ఏం చేస్తారంటే ఒక విచారణ సంఘాన్ని నియమిస్తారు. ఆ విచారణ సంఘం ఏం చేస్తుందంటే సత్యాసత్యాలను అది శోధిస్తుంది. వివరాలు ఏంటి, సత్యం ఏంటి, ఏంటి, ఎక్కడ, ఇటువంటివన్నీ కూడా ఆ విచారణ సంఘము లెక్కలోనికి తీసుకుంటుంది. అంతకుముందు తెలియనటువంటి విషయాలని గురించి పరిశోధిస్తుంది, వాటినటిని వెలికి తీస్తుంది, సమాచారాన్ని బయటికి లాగుతుంది, అవగాహనలోనికి వస్తుంది. విచారణ చేయడం అంటే అయితే విచారణ చేయడానికి గుడ్డిగా నమ్మడానికి చాలా తేడా ఉంది.
విచారణ చేసేదానికి, నీకై నువ్వు విచారణ చేసుకునేదానికి, సెకండ్ హ్యాండ్ ఒపీనియన్ ఆ విధంగా తీసుకొని హృదయంలో పెట్టుకునేదానికి చాలా తేడా ఉంది. విచారణ నువ్వు చేసేటప్పుడు నువ్వు ఒక విషయాన్ని గురించి నువ్వు పరిశోధిస్తూ ఉన్నావు. ఇంకొక రకంగా చెప్పాలంటే నువ్వు విచారణ చేసేటప్పుడు సత్య శోధన చేస్తూ ఉన్నావు. సత్యం ఏమిటి, అసలు విషయం ఏమిటి అనేటటువంటి దాన్ని వెలికి తీసేదానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. దానికోసం సమాచారాన్ని సేకరిస్తావు. అంతకుముందు మరుగుపరచేటువంటి విషయాలన్నింటినీ కూడా నువ్వు తవ్వి ఏంటి అసలు దాచిపెట్టినటువంటి విషయము, ఏంటి విషయము, సత్యం ఏంటి అనేటటువంటి దాని గురించి నువ్వు పరిశోధిస్తావు. విచారణ చేయడం అంటే చూడండి, కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాల. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎవరు అనేటటువంటివి విచారణలో సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి పదాలు, విచారణ చేసేటటువంటి వాళ్ళు ఉపయోగించేటటువంటి ఉపకరణాలు. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎవరు, ఎవరి చేత, ఎవరి కోసం, ఇటువంటివన్నీ కూడా నువ్వు విచారణ చేస్తావు. ఎవరు, ఇవి లేకుండా నువ్వు విచారణ చేయలేవు. దేవుడు ఈ జనులతోటి, ఇశ్రాయేలుతోటి ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా అంటాడు. అంటే ఈ జనము, ఈ తరంలో ఉండేటటువంటి జనము, వారికి పూర్వం ఉండేటటువంటి తరము, వారికి పూర్వం ఉండేటటువంటి తరము, వీళ్ళెప్పుడు కూడా దేవుని గురించి విచారణ చేసినటువంటి జనులు కాదు. ఎవరు మమ్మల్ని రక్షించినటువంటి విమోచకుడు, ఎవడు మమ్మల్ని ఐగుప్తు దేశం యొక్క దాసత్వపు కొలుంలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వాడు ఎవడు, ఏమి చేశాడు, మాకు ఆయన ఏమి ఇచ్చాడు, మమ్మల్ని ఎక్కడ నాటాడు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆయన యొక్క తలంపులేంటి, ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క తత్వం ఏంటి, ఎందువల్ల మేము ఈ కానాను దేశాన్ని ఈ విధంగా మేము పొందుకొని దీన్ని అనుభవిస్తున్నాం స్వాస్థ్యంగా, దేనివల్ల మాకు ఇది లభించింది, ఎవరికి ఈయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసి ఏ విధంగా నెరవేర్చాడు, ఇవన్నీ కూడా ప్రశ్నలు. వీళ్ళందరూ సమాచారాన్ని సంపాదించాల. బైబిల్లో ప్రశ్నలు వేయడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి. నువ్వు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ గురించి నీకు వచ్చేటటువంటి అనుమానాల గురించి నువ్వు ప్రశ్నలు వేసుకుంటూ పోవాలా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం ఒక్కసారి మీరు తీస్తే 34వ వచనంలో, అప్పుడు ఆ అధికారి, ఆ నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఈలాగు చెప్పుచున్నాడు, ప్రశ్న. ఎవరిని అడుగుతున్నాడు? ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఏమని చెప్పి అడుగుతున్నాడు? అయ్యా, ఈ ప్రవక్త ఎవరిని గురించి ఈలాగు చెప్పుచున్నాడు? తనను గురించే మాట్లాడుకుంటూ ఉన్నాడా, లేదంటే వేరొకరు గురించి మాట్లాడుతూ ఉన్నాడా? ఆ అధికారి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన తిరిగి ఇథియోపియా దేశానికి పోతూ ఆ రథంలో కూర్చొని యెషయా గ్రంథము 53వ అధ్యాయం గురించి చదువుకుంటూ పోతున్నాడు. కొన్ని విషయాలు ఆయనకు అర్థం కాలే, ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త? తనను గురించి మాట్లాడుతున్నాడా, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక ప్రశ్న, దానికి జవాబు కావాలా. ఇది ఒక ప్రశ్న, దీనికి ఒక పరిష్కారం కావాలా. ఆ అధికారి అడుగుతూ ఉన్నాడు ప్రశ్నలు. అప్పుడు ఫిలిప్పు ఆయనకి సమీపంగా వచ్చి రథంలోకి వచ్చి ఆ యొక్క వాక్య భాగాన్ని గురించి ఆయన విపులంగా చెప్పాడు. సో నువ్వు ప్రశ్నలు అనేటటువంటివి లేవనెత్తాల. విచారణ చేయడము ఏమిటి అంటే, బైబిల్లో కనిపించేటటువంటి ఈ దేవుడు ఎటువంటి స్వభావము కలిగినటువంటి వాడు, ఆయన యొక్క తత్వం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి అనేటటువంటి వాటిని గురించి నువ్వు విచారణ చేయాల.